బ్రో రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపు పాక్ పైన మన భారతదేశం వాళ్ళు దాడి చేయబోతున్నారా? ఏదన్నా సీక్రెట్గా ఆపరేషన్ జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది పైన? సో ఖచ్చితంగా ఇప్పుడు నిజంగానే భారతదేశం పాకిస్తాన్ మీద ఈ వచ్చే 26 గంటల నుంచి 30 గంటల లోపు దాడి చేయబోతుందా అంటే ఖచ్చితంగా అవును అనే విధంగా ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది అంటే ఎవరైతే మెయిన్ క్రిటిక్స్ ఉంటారో వాళ్ళు మాత్రం చెప్తున్నారు. అంటే ముందుగానే అంచనా వేస్తున్నారు. ఎప్పుడైతే భారతదేశం ఒక యుద్ధాన్ని చేస్తామని ప్రకటించిందో అప్పటి నుంచి ఇంకా వాళ్ళకు అదొకటి మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఖచ్చితంగా ఇంకా భారతదేశం మన మీద దాడి చేస్తుంది, మనం రెడీగా ఉండాలనే విధంగా ఒకటి మైండ్లో వాళ్ళు బ్లాంక్గా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఓన్లీ భారతదేశం నుంచే కాకుండా పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్కి ఖచ్చితంగా యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మన భారతదేశం మీద ఎప్పుడైతే ఈ ఉగ్రవాదులు దాడి చేశారో అప్పుడు మన దేశం అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. కానీ అక్కడ ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్కి సంబంధించి ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఆఫ్ఘనిస్తాన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఓకే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామనే విధంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు పాకిస్తాన్ నుంచి కొన్ని గొడవలు జరుగుతున్నాయి కాబట్టి. అయితే వాళ్ళ కోసం కూడా బంగ్లాదేశ్ వాళ్ళు మేము సపోర్ట్ ఇస్తామని పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారంట. మరి అది ఎంతవరకు నిజం? అంటే ఎంత సపోర్ట్ చేసినా కూడా మన భారతదేశం ఉన్నటువంటి ఇంత అంటే మన ఆర్మీ కావచ్చు, మన దేశం ఎంత పెద్ద ఉందో సో అక్కడ మన దేశంలో కనీసం ఒక్క వంతు కూడా దేశాలు లేవు, చిన్నగా ఉంటాయి. సో అందుకోసమని ఖచ్చితంగా ఇప్పుడు మన భారతదేశం అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ రెండు కూడా కలిసి ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఇంకొక వైపు భారతదేశం ఆర్మీ రెండు కూడా పాకిస్తాన్ మీద దాడి చేస్తే అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఉక్కిరి బిక్కిరి అయిపోతారనే విధంగా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కొన్ని వారు చెప్తున్నారు. అసలు కాశ్మీర్లో జరిగిన పహల్గామ్లో జరిగినటువంటి ఆ ఉగ్రదాడికి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధమే లేదు, మీరు నిరాధారంగా ఈ విధంగా ఏ విధంగా చెప్తారనే విధంగా అసలు మాకు సంబంధమే లేనప్పుడు మా మీద అభండాలు ఏ విధంగా వేస్తారని అక్కడి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అయితే అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే ఖచ్చితంగా పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు కూడా దీని వెనకాల ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు క్లియర్ అండ్ క్లారిటీగా. అండ్ మొన్న పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది కూడా డైరెక్ట్గా వాళ్ళే చెప్పడం జరిగింది, అవును మేమే చేయించామనే విధంగా. అండ్ ఒకసారి చేయించామని చెప్పేసి ఇంకోసారి మాకు సంబంధం లేదని చెప్పేసి ఈ విధంగా ఉంటే ఇప్పుడు నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. అండ్ ఎన్ని రోజుల పాటు అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రదాడులో ఎన్నిసార్లు మన భారతదేశం మీద ఎన్నో చోట్ల కూడా అటాక్స్ జరిపించినప్పటికీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్స్ అందరూ కూడా పాకిస్తాన్ని ఒక మిత్ర దేశంగానే చూశారు తప్ప ఎప్పుడు కూడా శత్రువులుగా చూడలేదు. కానీ వాళ్ళు మాత్రం ఒక్కసారి కూడా ఇండియాని ఒక మన మిత్ర దేశంగా ఎప్పుడు కూడా భావించలేదు, ఇంకా దాడులు చేస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా వాళ్లకు చెప్పుతో కొట్టే విధంగా ఇండియన్ గవర్నమెంట్ మాత్రం సింధు జలాలు ఆపేయడం కావచ్చు, లేకపోతే ఆ దేశానికి మన దేశానికి ఎలాంటి సంబంధం ఉండదని చెప్పేసి ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం కావచ్చు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఖచ్చితంగా దాడి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మరి అక్కడి వాళ్ళే చెప్తున్నారు, చూద్దాం మరి మన ఇండియా నిజంగానే భారతదేశం అంటే పాకిస్తాన్ మీద దాడి జరపబోతుందా, ఒకవేళ దాడి జరిపితే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రకటన ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము యుద్ధం ప్రకటిస్తున్నామని. సో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉంటారో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు సో అక్కడ కొంతమందిని ఉంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇండియా బార్డర్ దగ్గరికి అయితే రప్పించడం జరిగిందంటే. సో ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ బార్డర్ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ ఉందో సో అక్కడ కొంతమంది రక్షణ దళం ఉన్నారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు కూడా దాడి చేయడానికి ఈజీగా ఉంటుందని అంచనా కూడా వేసుకున్నారు. మరి చూద్దాం ఈ రాబోయే 20 గంటల నుంచి 30 గంటల లోపు మరి మన భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేస్తుందా లేదా అని.